హాయ్ అండి, సంపూర్ణ లాస్కి స్వాగతం. ఇవాళ క్యాప్సికమ్ టమోటా గ్రేవీ కర్రీ చేసేసుకుందాము. వచ్చేసేయండి. ఇదిగోండి, ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసానండి. అది పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగనీయాలి. ఇదిగోండి, వేగుతున్న ఉల్లిపాయలు. ఎప్పుడు శ్రీశైలానికి బస్సులో వెళ్ళే వాళ్ళమండి. అయితే మాకు తెలిసిన వాళ్ళు కారులో వెళ్తున్నారట. మీరు కూడా వస్తారా శ్రీశైలం అని చెప్పానన్నారు. సరే, ఇంకా శివుణ్ణి దర్శించుకోవాలని చెప్పని మాకు రాసిపెట్టిందని చెప్పాను అనుకొని, సరే వస్తామని చెప్పన్నామండి అని వెళ్ళాము. వెళ్తూ ఉంటే దారిలో డిన్నర్ చేద్దామని చెప్పని ఒక దాబా దగ్గర ఆపారు. అక్కడ చపాతీలో ఈ కర్రీ చేసి పెట్టారండి. చాలా టేస్ట్గా ఉంది. అందుకని చెప్పని మీకు ఆ కర్రీ చేసి చూపిద్దామని చేస్తున్నాం. ఇదిగోండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటాలతో పాటు కరివేపాకు కూడా వేస్తే ఈ కరివేపాకు రుచి బాగా వస్తుందండి. ఇదిగోండి, కాస్త టమోటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తము బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇవంతా మగ్గాలి కదా, అందుకని ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. కూర మొత్తం 15 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, 30 వంతు ఉడికిపోయిందండి. పల్లీలు వేయించి 4 ఎల్లిపాయ రబ్బలేసి మిక్సీలో వేసేసాను. ఆ పౌడర్ వేసేస్తున్నానండి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాప్సికమ్ టమోటా గ్రేవీ కూర రెడీ. ఫైనల్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. పూరి, అన్నము, చపాతి మూడిట్లలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూసి కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.